సూర్య భక్తి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు పంచాంగం జూలై 4వ తారీఖు 2024 సంవత్సరం గురువారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం తెల్లవారుజామున 5:50 వరకు, సూర్యాస్తమయం సాయంత్రం 6:50 వరకు ఉంది. తిథి త్రయోదశి అంటే తెల్లవారుజామున 5:54 వరకు ఈరోజు త్రయోదశి నడుస్తుంది. సంస్కృత వారంలో చూస్తే బృహస్పతి వాసరా అనే పేరుతో కూడా ఈరోజు మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత నక్షత్రం మృగశిర నక్షత్రం తెల్లవారుజామున 3:53 వరకు ఉంది. వర్జ్యం మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:59 వరకు ఈరోజు వర్జ్యం నడుస్తోంది. దుర్ముహూర్తం వచ్చి ఉదయం 10:10 నుండి 11:02 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రము 4:14 వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకుంటూ ఆ టైంలో ఇంపార్టెంట్ అనే ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారని అనుకుంటున్నాం. రాహుకాలం మధ్యాహ్నం 1:58 నుండి మధ్యాహ్నం 3:35 వరకు ఉంది. తర్వాత యమగంట కాలం అంటాం. 5:50 నుండి ఉదయం 7:20 వరకు యమగంట ఉంది. తర్వాత సూర్యాస్తమయం అంటే బ్రహ్మముహూర్తం కూడా చెప్పుకుందాం. బ్రహ్మముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4:14 నుండి తెల్లవారుజామున 5:02 వరకు బ్రహ్మముహూర్తం ఉంది. అమృత గడియలు రాత్రి 7:11 నుండి రాత్రి 8:46 వరకు అమృత గడియలు నడుస్తున్నాయి. ఈరోజు పంచాంగం సమాప్తము. నమస్కారం. సూర్య భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా మనము గురోపదేశం అనే కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గొప్ప విషయాన్ని, ఒక గొప్ప అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్న కొత్త అంశము అయ్యప్ప స్వామి గురించి చెప్పుకుందాం. అయ్యప్ప స్వామి గురించి ఒక చిన్న టాపిక్ మనం ఈరోజు మన అంశం ద్వారా మనం అందరూ కూడా చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ అందరికీ కూడా పళని తెలిసే ఉంటుంది. పళని అంటే అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్ళడానికి మార్గ మధ్యలో ఉన్న పళని. అక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే ఆ గాలి పీల్చిన వారికి సమస్త దోషాలు పోతాయట. చూసారా, పళని ప్రాంతంలో గాలి పీల్చిన వారికి, అక్కడ ఉండేవారికి సమస్త గ్రహ దోషాలు పోతాయి అని చెప్పేసి, హరించుకుపోతాయి అని ఒక నానుడు ఉంది. ఇది తమిళనాడులో శివమహాదేవునికి ఆ స్వామి మహిత పరివారమైన అర్ధాంగి పార్వతీదేవి పెద్ద కుమారుడు గణేశుడు, చిన్న కుమారుడు సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరికీ ఉన్న ప్రాచుర్యం, ప్రాధాన్యం, ప్రసిద్ధి ఇతర దైవాలకు, వారి కుటుంబాలకు లేదనడం అత్యంత సహజోక్తి. మీ అందరికీ తెలిసిందే. పార్వతీ పరమేశ్వరుని మనం చాలా విధిగా పూజిస్తాం. పెద్ద కొడుకు వినాయకుడు. మీరు ఏ పూజ ఇంట్లో చేయనివ్వండి, ఏ కార్యక్రమాలు మొదలుపెట్టండి, ఏ శుభకార్యం చేయండి, కంపల్సరిగా ఆ నిమిషంలో ఫస్ట్ మనం వినాయకుడికి మీది కట్టడం, వినాయకుడికి పూజ చేయడం, వినాయకుడికి అభిషేకం చేయడం, ఇలాంటివి లేకుండా ఏ ఘనకార్యం, ఏ గొప్ప కార్యం, ఏ శుభకార్యం జరగదు అనే విషయం మనందరికీ కూడా తెలిసిందే. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విషయానికి వస్తే, చిన్న స్వామి అయినా సరే ఈ ముద్దు మురిపాల ముగ్ధమోహన స్వామికి ఘనమైన చరిత్ర ఉందండి. చాలా ఘనమైన చరిత్ర ఉంది. సుబ్రహ్మణ్యుడికి ఆయనకి కొన్ని పేర్లు ఉన్నాయి. ఓన్లీ సుబ్రహ్మణ్యేశ్వరుడే కాదు, చాలా పేర్లు ఉన్నాయి. ఉదాహరణకి చెప్పమంటారా? కుమారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి,
కుమారన్ కుమారన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్కంద షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, షణ్ముఖం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శరవణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శరవణన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గుహ గుహన్, మురుగ మురుగన్. ఇవన్నీ కూడా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్న చక్కనైన పేర్లు. అయితే తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి వైభవ ఆలయంలో పళని చాలా ముఖ్యమైనది. చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లేకుండా ఉండదు. కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అన్ని ఆలయాల్లో కూడా వైభవ ఆలయంలో ముఖ్యమైన ఆలయం తమిళనాడులో ఉంది. తమిళనాడులో పళని అనే ప్రాంతంలో ఉన్నది. చాలా ప్రముఖమైనదండి ఇది. ఈ పుణ్యనామానికి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉన్నది. పళని అనే పదానికి, పుణ్య పేరుకి, పుణ్యనామానికి ఒక మంచి పురాణ గాథ కూడా ఉంది. అదేంటో జాగ్రత్తగా వెళ్ళి చెప్పుకుందాం. శివదేవుడు ఒక సందర్భంలో తన ఇరువురి ప్రియపుత్రులైన గణేశుడు కుమారుడు సుబ్రహ్మణ్య కుమారుడు పిలిచి, యావత్తు విశ్వాన్ని ఎవరైతే ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తాను అని చెప్పాడు ఒకసారి. వెంటనే కుమారస్వామి ఏం చేశాడండి, తన వాహనమైన నెమలి, ఆ నెమలి మీద ఎక్కి మొత్తం ప్రపంచాన్నంతటినీ విశ్వాన్నంతటినీ కూడా చుట్టి రావడానికి బయలుదేరతాడు. తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు, ఏంటండి వినాయకుడి యొక్క వాహనము మూషికం, ఎలుక. అది అంత ఫాస్ట్గా వెళ్తుంది, అంతసేపు వెళ్తుంది, అంతసేపు పరిగెడుతుంది. అంత వేగం ఏంటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపులైన తన తల్లిదండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు. ఈ రోజుల్లో ఒక విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలి. మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేయనివ్వండి, ఎన్ని అన్నదానాలు చేయనివ్వండి, ఎన్నెన్ని దేవాలయాలకు వెళ్ళండి, ప్రపంచంలో ఉన్న అన్ని దేవాలయాలు చూసిరండి, ప్రపంచంలో ఉన్న అన్ని నదుల్లోనూ కూడా గొప్ప గొప్ప నదుల్లో కూడా స్నానం చేసి రండి. అయినా సరే తల్లిదండ్రులని గౌరవించని వాడు, తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నమస్కారం పట్టని వాడు మీరు ఎన్ని చేసినా అవన్నీ వ్యర్థము, వేస్ట్ అనమాట. చెత్త కుప్పలో వేసేసినట్టే. ఎవరైతే ఈ పుణ్యకార్యాలన్నీ, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పుణ్యకార్యాలన్నీ కూడా చేయలేని స్థితిలో ఉన్నా, చేయలేకపోయినా, కేవలం తల్లిదండ్రులను కూర్చోపెట్టి పాదసేవ చేసుకుని వాళ్ళ పాదాల నీళ్ళు కనుక మనం నెత్తి మీద, మన శిరస్సు మీద జల్లుకుంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయో అన్ని పుణ్యక్షేత్రాలలో కూడా స్నానము చేసేటువంటి గొప్ప ఫలితాన్ని మనం అందరం కూడా పొందుతాము. కాబట్టి త్వరగా విశ్వ ప్రదక్షిణం పూర్తిగా ఉంచుకుని వచ్చిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జరిగిన సంగతి అంతా తెలుసుకుని అడుగుతాడు, అయ్యో నాన్న, నేను మూర్ఖుణ్ణి కాబట్టి అన్నయ్య కన్నా వేగంగా అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తానని నేను నా యొక్క నెమలి వాహనాన్ని తీసుకుని బయలుదేరానా? అన్నయ్య ఏమో ఇక్కడి నుంచి ఒక అడుగు కూడా బయటికి పెట్టకుండా, ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకుండా కేవలం తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తూ మనసులో తల్లిదండ్రులను గౌరవించుకుంటూ నామస్మరణ చేసుకుంటూ తిరిగితే నేను ఎన్ని నదులైతే స్నానం చేసి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకున్నాను, ఆ పుణ్యమంతా అన్నయ్య ఒక్క నిమిషంలో తీసేసుకున్నారు కదా. కాళ్ళు బయట పెట్టకుండా, కాళ్ళు కదపకుండా ఇక్కడే అన్న పుణ్యాన్ని సంపాదించుకున్నారు కదా అని చెప్పేసి జరిగిన సంగతి అంతా తెలుసుకుని సుబ్రహ్మణ్య స్వామి అడగడం మొదలుపెట్టాడు. అది చూసి శివదేవుడు జాలిపడి, అన్నయ్యకు ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత? నీవే ఒక అద్భుత ఫలానివి, మా ఫలం నువ్వు.
నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లుగా నీకు నేను అనుగ్రహిస్తున్నాను. సాక్షాత్తు శివుడు అనుగ్రహించిన ప్రదేశము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వరం ఇచ్చిన ప్రదేశం అన్నమాట. అది నీ స్వంత క్షేత్రం, నీ సొంత ఊరు. అది అక్కడికి వెళ్ళి నువ్వు నివాసం ఉండిపో అంటూ కుమారస్వామిని బుజ్జగించాడు పరమశివుడు. దీంతో వైభవమైన పళని రూపుదిద్దుకుంది. అది కుమారునికి విశిష్ట నివాస క్షేత్రం అయింది. పళనిలోని మురుగన్ ఆలయం సహజ సిద్ధమైన ప్రకృతి శోభలతో వెలసిల్లే కన్నుల పండుగైన కొండపై నిర్మితమైంది. ఆ పళని ప్రదేశాన్ని మనం చూడడానికి నిజంగా 2 కళ్ళు చాలా. చుట్టూ అందమైన ప్రకృతి, చుట్టూ అందమైన పచ్చని తోటలు, పచ్చని వాతావరణం, కొండలు, ఎంత అద్భుతమైన ప్రదేశమో. ఆ ప్రదేశం పేరు పళని. కన్నుల పండుగ. దీనిని మురుగన్ కొండ అనే పేరుతో కూడా పిలుస్తారు. మురుగన్ కొండ అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఆలయ సందర్శనకు 659 మెట్లు ఎక్కాల్సి ఉంది. అంటే 659 మెట్లు ఎక్కితే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పళనిలో మనం దర్శనం కన్నుల నిండుగా, కన్నుల పండుగ మనం చేసుకోవచ్చును. నిజంగా అంత శక్తి ఎక్కుతారా? 100కి 20 మంది 30% మాత్రమే ఎక్కుతారు. మిగతా వాళ్ళు ఎక్కలేని స్థితిలో ఉంటారు. అటువంటి వారు ఏరియల్ రోప్ అంటే గాలిలో ఒక తాడుతోటి అందులో కూర్చోబెట్టి తీసుకెళ్తూ ఉంటామట. రోప్ వే అనమాట. రోప్ వే మార్గం కూడా కొంతమంది పెద్దవాళ్ళు దృష్టిలో పెట్టుకుని, అనారోగ్యమైన వ్యక్తుల గురించి దృష్టిలో పెట్టుకుని అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గిరి ప్రదక్షిణ కోసమై కొండ చుట్టూ కూడా చక్కని రోడ్డు ఉంది. మొత్తం గిరి ప్రదక్షిణ అంతా కూడా, పళనంతా కూడా మనం తిరుగుతూ చుట్టూ కూడా మనం ప్రదక్షిణ కూడా చేయవచ్చును. సాధారణంగా భక్తులు ముందు గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ 659 మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తారట. మెట్లన్నీ కూడా ఎక్కి కొండ పైభాగం చేరగానే అబ్బా చుట్టూరా ఆ కనిపించే సుందర ప్రకృతి దృశ్యాలు మన మనసుని ఎంత పులకరిస్తాయంటే మనం చెప్పలేము, వర్ణించలేము, మాట్లాడలేము. కాబట్టి అంత గొప్ప ప్రదేశమైన పళనిని దర్శించుకోవడం మన అందరి జీవితం యొక్క అదృష్టంగా మనం భావించాలి. కాబట్టి మీ యొక్క ఓపిక ఉన్నంతకాలం ఇప్పుడే మనం ఏ భగవంతుని సందర్శన చేసుకున్నా, కాబట్టి తల్లిదండ్రులను గౌరవిస్తూ, తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రణామములు చేస్తూ, వారిని మనం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పూజ చేసిన తర్వాత, వాళ్ళని మనం సేద తీర్చిన తర్వాత ఒకసారి జీవితంలో ఒకసారైనా పళని 659 మెట్లు ఎక్కి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని ఆయన యొక్క అనుగ్రహానికి మనం అందరము కూడా పాత్రులు అవుదాము. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమో నమః. ఈరోజు మనం సూర్య భక్తి టీవీ ద్వారా గొప్ప అంశాన్ని, పళని అనే ఒక గొప్ప అందమైన ప్రదేశాన్ని గురించి, దానిలో ఉన్న ముఖ్యమైన విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. గుర్తుంది కదా? మీకు తెలిసిన ఈ మంచి విషయాన్ని మీలోనే దాచుకోకుండా 10 మందికి పంచి పెట్టగలిగిన గొప్ప అదృష్టం ఆ భగవంతుడి ద్వారా మీకు కల్పించబడింది. కాబట్టి ఈ యొక్క గొప్ప అంశాన్ని మీ యొక్క బంధువులకి, స్నేహితులకి చేర్చి మా యొక్క సూర్య భక్తి టీవీ అభివృద్ధి చెందిస్తాన్ని కోరి మరీ ప్రార్థిస్తున్నాను. రేపు మరొక అంశంతో గొప్ప భద్రతతోటి మనం రేపు మళ్ళీ త్వరగా వచ్చేద్దాం. అంతవరకు కూడా నమస్కారములు. మీ శ్రీమన్నారాయణ శర్మ. ఓం శ్రీ శ్రీమన్నారాయణ స్వామిని నమో నమః. జగద్వాపిని నమో నమః. ఆంజనేయాయ నమః. ముక్కోటి దేవతల స్వరూప శ్రీ సీతారామ ప్రభు ఆంజనేయ స్వామిని నమో నమః. శుభమస్తు.